హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీ మోహన ఎపిసోడ్ 16. వంశీ మోహన ముందు నిలబడి, వదిన మీకు కోపం వస్తే క్షమించండి, నాకు చందు నదులుకోవడానికి లేదు, అందుకే ఇలా తొందరపడుతున్నాను. నెక్స్ట్ మంత్ నేను లండన్ వెళ్తున్నాను. ఆలోపు మా పెళ్లి జరిగితే తన్ని కూడా నాతో పాటు తీసుకెళ్ళి కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చేస్తాం. తనకి దూరంగా ఉండలేక ఇలా వచ్చాం. అంత అర్జెంట్గా పెళ్లి చేసుకోవాలి అంటున్నా అని మీరు ఫీల్ అవ్వకండి అంటూ రిక్వెస్ట్ చేశాడు వంశీ. మోహన్కి కూడా చంద్రిక లైఫ్ సెటిల్ అవుతుంది, తను బాగుంటుంది అనిపించింది. తాతగారు వచ్చేదాకా వాళ్ళకేం చెప్పకపోతే వాళ్ళని అనుమానించి అవమానించామనుకుంటారు. పెళ్ళైతే ఇప్పుడే కాదు కాబట్టి తన తాతగారు వచ్చాక కూడా మంచి చెడు తెలుసుకోవచ్చు అనుకుని వంశీ వైపు చూసి, సరే అలాగే కానివ్వండి, కానీ మీ నాన్నగారు లేరు కదా అంది మోహన. ఇంతోటి దానికి ఆయన రావాలా? ఈ ఇంట్లో మా జమీందారు కాలు పెడతారనే అనుకుంటున్నావా అని వ్యంగ్యంగా అడిగిందా పెద్దావిడ. పెద్దమ్మ నువ్వుండు అని ఆమెను ఆపనిచ్చి వంశీ, నాన్నగారికి ఆరోగ్యం బాగోలేదు వదినా, అందుకే రాలేదు. ఆయన తర్వాత వచ్చి మీతో అన్ని విషయాలు మాట్లాడి పెళ్లికి ముహూర్తం పెట్టిస్తారు. ఇది జస్ట్ నాకు చందుకి ఎంగేజ్మెంట్ లాంటిదంతే అన్నాడు వంశీ. మోహన సరే అంటూ ఆవిడ చేతిలోని పళ్ళెం తీసుకొని అందరికీ కాఫీలు పెట్టడానికి కిచెన్లోకి వెళ్ళింది. అక్కడికి వచ్చిన అమ్మలక్కలు వంశీ వాళ్ళు తెచ్చిన పండ్లు, స్వీట్లు, బట్టలు, నగలని చూసి లోపల కుళ్ళుకుంటూ పైకి, మా చంద్రిక చాలా అదృష్టవంతురాలు, జమీందార్ గారింటికి కాడలు కాబోతుంది అంటూ పొగిడారు. అందరికీ మోహన కాఫీలు ఇచ్చి చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళకి ఆ స్వీట్స్, ఫ్రూట్స్ని పంచేసింది. అలా వాళ్ళ మాటల్లో గంట గడిచిపోయింది. ఆ పెద్దావిడ లేచి, ఎదిగో అమ్మాయి, నేను ఈవినింగ్ వస్తాను, మీ చెల్లిని రెడీ చేసి ఉంచండి. మా ఆచారం ప్రకారం మా తోటలో ఉన్న గుడిలో ఓ రాత్రి జాగారం చెయ్యాలి, ఆ పైనే పెళ్ళికి ముహూర్తం పెడతారు. నువ్వు కూడా రావచ్చు, కానీ ఆ అమ్మాయి మాత్రమే జాగారం చేసి ఉదయం పూజ చేస్తే తనకు సుమంగళి యోగంతో పాటు సకల భోగాలు లభిస్తాయంది ఆ పెద్దావిడ. లేదు, నా చెల్లిని నేను ఒంటరిగా పంపలేను, తనని అలా దూరంగా వదిలి ఉండలేను, నేను కూడా తనతో పాటే ఉంటాను అంది మోహన. సరే, నేను మా వాళ్ళతో సాయంత్రం వస్తాను అంటూ వంశీని చూసి, చిన్నబాబు ఇక పదండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె పరివారంతో. మోహన మరోసారి పూజారి గారికి ఫోన్ చేసింది. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇదేంటి, తాతగారు ఎక్కడికి వెళ్ళుంటారు అని ఆలోచిస్తూ చంద్రిక వచ్చేసరికి తనకు కావలసినవన్నీ రెడీ చేయాలని పనిలో పడింది మోహన. నైట్ మోహనతో మాట్లాడిన క్రిష్ హ్యాపీగా నిద్రపోయి మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఆఫీస్లో మిగిలిన వర్క్ కంప్లీట్ చేయడం మొదలుపెట్టారు. ఆ పని ఎంత తొందరగా అయితే తన మోహన దగ్గరకు అంత తొందరగా వెళ్ళాలనేది క్రిష్ ప్లాన్. ముందు రోజే తన కంపెనీ టోటల్ షేర్స్ అన్నీ తన పేరుకు మార్చి వాళ్లకు మనీ ఇచ్చి సెటిల్ చేయడంతో ఇక్కడ కంపెనీని తను బాగా నమ్మకమైన వ్యక్తికి అప్పగించి తన ఇండియాలో సెటిల్ అయిపోవాలని క్రిష్ ఆ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ విషయం అతని తండ్రి జనార్దన్కి కూడా తెలియకుండా డెసిషన్ తీసుకున్నాడు కృష్ణ. అతడి గట్టి నమ్మకం ఈ గందరగోళం వెనుక తన తండ్రి ప్రమేయం ఉంది, అలాగే తన శత్రువు ధీర్ కూడా ఉన్నాడని. కానీ క్రిష్కి అర్థం కానిది, తన తండ్రితో అతడు చేతులు కలిపిలా చేయడానికి తన తండ్రి ఎందుకు ఒప్పుకున్నాడా అని. తన కొడుకు కంపెనీ పతనం ఆయనకి ఎందుకు కనపడలేదు, లేదా అర్థమైన అతన్ని ఇలా నిర్బంధించడానికి రీజన్ వెతికాడా? అతడికి కనపడిన పెద్ద రీజన్ మోహన. అంతే, క్రిష్కి ఒక్కో చిక్కుముడి విడిపోగా ఓ గాడ్ అని తల పట్టుకున్నాడు. నా మోహనని నాకు దూరం చేయడానికి ఇదంతా చేశారు అంటే తనని కూడా ఏదైనా చేస్తారా అని డౌట్ రాగానే వెంటనే శరత్కి ఫోన్ చేశాడు క్రిష్. ఆఫీస్ వర్క్ చేస్తున్న శరత్ క్రిష్ ఫోన్ చేయడంతో, ఏదైనా ప్రాబ్లమా కృష్ణ అని అడిగాడు శరత్ ఫోన్ లిఫ్ట్ చేసి. అవును, ఇక్కడ ప్రాబ్లం కాదు, అక్కడే, అది కూడా నా వాళ్ళ వల్ల నా మోహనకి ప్రాబ్లం రాబోతుంది అంటూ అక్కడ జరిగిన గొడవంతా చెప్పి తన డౌట్ కూడా చెప్పిన క్రిష్, రే నువ్వు వెంటనే మోహన దగ్గరకు వెళ్ళు అని టెన్షన్గా చెప్పాడు. ఓకే నువ్వు టెన్షన్ పడుకో, నేను ఉదయం కూడా వెళ్ళాను, వాళ్ళకేం కాకుండా నేను చూసుకుంటానని శరత్ చెప్పగానే, ఓకే నేను కూడా వచ్చేస్తున్నా అని కాల్ కట్ చేసి ఫ్లైట్కి క్లియరెన్స్ తీసుకోమని తన అసిస్టెంట్కి చెప్పి అప్పటికప్పుడు ఇండియా బయలుదేరాడు క్రిష్. శరత్ కూడా వెంటనే వర్క్ ఆపేసి ఫోన్ తీసుకుని తన కార్లో ఊరికి స్టార్ట్ అయ్యారు. కానీ అప్పుడే విపరీతమైన వర్షం స్టార్ట్ అయి ట్రాఫిక్లో ఇరుక్కుపోయాడు. అతడు కష్టపడి ఆ ట్రాఫిక్ దాటుకుని
సిటీ దాటేసరికి నైట్ కాస్త ఉంది. అక్కడి నుండి ఎంత స్పీడ్గా వెళ్తున్నా టెన్షన్ వల్లనో లేక వర్షానికి గాలి తోడవడం వల్లనో దారి తరగడం లేదు శరత్కి. అప్పుడే మోహన తన తమ్ముడు కార్తీక్ని భుజాన వేసుకుని ఆ ఊరి బస్ స్టాప్ దగ్గర ఏడుస్తూ కనపడింది శరత్కి. షాక్ అయిపోయి ఫాస్ట్గా కారును తీసుకెళ్లి వాళ్ళ ముందాపి దిగిన శరత్, మోహన ఏమైందండి అని అడిగాడు. అతనికి ఆమె ఏడుపు చూసేదో జరిగిందని అర్థమైంది. శరత్ని చూడగానే ఆమెకి సమయానికి ఆ మాధవుడే శరత్ రూపంలో వచ్చాడనిపించి కార్తీక్ని చూపిస్తూ, తమ్ముడికి ఏమైందో తెలీదు, ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయాడు. అక్కడున్న నాట్య వైద్యుడికి చూపిస్తే పట్టం తీసుకుపోమన్నాడు. ఇక్కడికి వస్తే బస్ రాలేదు, నాకు భయంగా ఉంది, ప్లీజ్ నాకు సాయం చేయండి అంటూ దీనంగా దండం పెట్టి వేడుకుంది మోహన. శరత్ కోపంగా కార్తీక్ని తీసుకుని, పిచ్చా మోహన నీకు? నాకు ఫోన్ చేస్తే నేనేదో ఒకటి అరేంజ్ చేసేవాడిని కదా, నీకు నా ఫోన్ నెంబర్ క్రిష్ ఇచ్చాడు కదా, చేయకుండా ఎందుకు ఇంత లేట్ చేసావు అని అరిచేశాడు. ప్లీజ్ ఇప్పుడు నన్నేమీ అనకండి, ఏం అడగొద్దు, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండని ఏడ్చింది మోహన. ఆమె అలా టెన్షన్ పడడం చూసిన తర్వాత శరత్ ఇంకేమీ మాట్లాడకుండా కారులో వాళ్ళని తీసుకుని సిటీకి స్టార్ట్ చేశాడు. డ్రైవ్ చేస్తూనే క్రిష్కి ఫోన్ చేసి విషయం చెప్పాలనుకున్నాడు, కానీ క్రిష్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. బహుశా అతను ఫ్లైట్లో ఉంటాడని ఊరుకున్నాడు శరత్. శరత్ తనకు తెలిసిన హాస్పిటల్కి ఫోన్ చేసి కార్తీక్ కండిషన్ గురించి డాక్టర్లకి చెప్పి రెడీగా ఉండమని చెప్పాడు శరత్. మరో గంటలో హాస్పిటల్కి రీచ్ అయి కార్తీక్ ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లాడు శరత్. అతడి వెనకే వెళ్ళింది మోహన. డాక్టర్ కార్తీక్ని ఐసీయూలోకి తీసుకెళ్ళి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు. మోహన టెన్షన్గా అక్కడే నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటుంటే శరత్కి చాలా బాధగా అనిపించింది. ఇప్పుడు తనని కదిలించడం మంచిది కాదని తను కూడా మౌనంగా డాక్టర్స్ బయటకు రావడం కోసం వెయిట్ చేస్తున్నాడు. కార్తీక్కి చేయాల్సిన టెస్టులన్నీ చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్తో బయటకు వచ్చాడు కార్తీక్. మోహన డాక్టర్ని చూసి ముందుకొచ్చి, డాక్టర్ మా తమ్ముడికి ఎలా ఉంది అని కంగారుగా అడిగింది డాక్టర్ని. శరత్ కూడా టెన్షన్గా చూస్తూ ఉండడంతో ఇద్దరి వైపు చూసి, బాబు పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, వెంటనే అతడికి హార్ట్ సర్జరీ చేయాలి అన్నాడు. ఆ మాటతో మోహన షాక్ అయింది. శరత్ కూడా కంగారుగా, అంత చిన్న బాబుకి హార్ట్ సర్జరీ ఏంటి డాక్టర్ అని అడిగాడు. ఏమంటున్నారు డాక్టర్? నా తమ్ముడు చాలా ఆరోగ్యంగా ఉంటాడు, తనకి హార్ట్ ఆపరేషన్ ఏంటి, వాడు చాలా చిన్న పిల్లోడు అని ఏడ్చేసింది మోహన. డాక్టర్కి మోహన బాధ అర్థమై, చూడండి ఆ అబ్బాయి పుట్టినప్పుడే హార్ట్లో హోల్ ఉంది, అది ఎన్ని రోజులు మీకు తెలియలేదంతే, నాతో రండి మీకు వివరంగా చెప్తాను అని తన క్యాబిన్కి తీసుకుని వెళ్ళాడు డాక్టర్. వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి ఆయన చైర్లో కూర్చుంటూ, చూడండి నేను కొన్ని విషయాలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి అని మోహనని చూస్తూ చెప్పాడు డాక్టర్. ఆమె అలాగే అని తల ఊపింది మోహన. ఆ అబ్బాయి మీ తమ్ముడే కదా, అతడు చాలా యాక్టివ్గా ఉంటాడా లేకపోతే చిన్న పని చేసినా అలసిపోతాడా అని డాక్టర్ అడిగాడు. మోహన గుర్తు చేసుకుంటూ, నా తమ్ముడు పుట్టినప్పటి నుండే మా అమ్మ చనిపోయింది డాక్టర్, తనకి పోతపాలు పోయడం వల్ల కొంచెం వీక్గా ఉంటాడని మేము తనకి ఏ పని చెప్పేవాళ్ళం కాదు, బయటకు కూడా ఎక్కువగా వెళ్ళేవాడు కాదు నా తమ్ముడు, ఇంట్లో నా దగ్గరే ఉండేవాడు లేదా మా నాన్న దగ్గర ఉండేవాడంతే, కానీ ఏదైనా బరువు వస్తువు ఎత్తుకున్నప్పుడు మాత్రం కాసేపటికి చెమటలు పెట్టేసేవి, ఎక్కువ బ్రీతింగ్ తీసుకునేవాడు, తనకి శక్తి తక్కువ అనుకున్నాను నేను అని బాధగా చెప్పింది మోహన. డాక్టర్ అదంతా విని, చూడండి నార్మల్గా ఉంటే పిల్లలకి ఇలా జరగదు, చాలా వరకు ఆడుతూ పాడుతూ ఉంటారు, కానీ మీ తమ్ముడికి పుట్టినప్పటి నుంచినే ఆ ప్రాబ్లం ఉండడం వల్ల తను వీక్గా ఉండుంటాడు, ఇక అలసిపోవడం అంటే ఈ ప్రాబ్లం వల్ల అతడు చిన్న పని చేసినా అలసిపోతూ ఉండుంటాడు, మీరు అతడికి వీక్నెస్ అనుకుని వదిలేశారు, ఒకసారి డాక్టర్ దగ్గర చెక్ చేస్తుంటే బాగుండేది, ఇంత సీరియస్ అయి ఉండేది కాదు అన్నాడు డాక్టర్. మోహన భయంగా డాక్టర్ వైపు చూసి, ఇప్పుడు నా తమ్ముడు ప్రాణాలకి ఏం భయం లేదు కదా డాక్టర్ అని అడిగింది. వెంటనే సర్జరీ చేస్తే తనకేమీ భయం లేదు, అందుకోసం మీరు మనీ కట్టాల్సి ఉంటుందన్నాడు డాక్టర్. మోహన భయంగా, ఎంత అవుతుంది డాక్టర్ అని అడిగింది. ఆపరేషన్కి 5 lakhs అవుతుంది, తర్వాత మెడిసిన్కి, ఇక్కడ ఉండడానికి మరో 1,00,000 రూపాయలు అవ్వచ్చు, మీరు వెంటనే మనీ కట్టేస్తే ఆపరేషన్ రేపు ఉదయాన్నే స్టార్ట్ చేస్తాం, అప్పటి వరకు బాబుని అబ్జర్వేషన్లో ఉంచుతాం అన్నాడు డాక్టర్.
మోహన షాక్ అవుతూ, 5 లక్షలా? అంత డబ్బు నేనెక్కడి నుంచి ఇప్పటికిప్పుడు తీసుకురాగలను అని టెన్షన్ పడిపోతూ ఉండగానే శరత్, మనీ మేము ఇప్పుడే కడతాం, మీరు ఆపరేషన్కి అరేంజ్మెంట్స్ చూడండి డాక్టర్ అని చెప్పేసి మోహన్ వైపు చూసి రండి అని పిలిచాడు. మోహన్కి శరత్ దగ్గర నుంచి అంత మనీ తీసుకోవాలంటే భయంగా ఉంది. కానీ తన తమ్ముడు బ్రతకాలంటే తప్పదని మౌనంగా అతని వెనకాల వెళుతూ, ఇది నేను అప్పుగా తీసుకుంటున్నాను, ఎలాగోలా కష్టపడి మీ అప్పు తీర్చేస్తాను, సమయానికి ఇంత సహాయం చేస్తున్నందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటానని కృతజ్ఞతగా చెప్పింది మోహన. ఆమె వైపు చూసి ఏమీ మాట్లాడకుండా వెళ్ళి డబ్బు కట్టొచ్చాడు శరత్. అక్కడ జరిగేదంతా శరత్ క్రిష్కి మెసేజ్ చేస్తూనే ఉన్నాడు. ఫోన్ ఆన్ చేయగానే అతనికి విషయం తెలుస్తుందని. ఇద్దరూ ఐసీయూ ముందున్న చైర్లో కూర్చుని ఉన్నారు. మోహన వైపు చూస్తూ, అవును, మీరొక్కరే ఆ టైంలో వచ్చారు, మీ చెల్లెలేది, మీకు తోడు రాకుండా తనెక్కడ ఇంటి దగ్గర ఉందా అని అడిగాడు శరత్. మోహన సైలెంట్ అయిపోయింది. శరత్ మోహనని విచిత్రంగా చూస్తూ, ఏదో జరిగింది అనుకుని తన మనిషికి ఫోన్ చేసి విషయం తెలుసుకుందామనుకుంటూ, అవును, ఇంత జరుగుతున్న వాడు నాకెందుకు ఇన్ఫామ్ చేయలేదు, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాను కదా అని అనుమానంగా బయటకు వెళ్ళడానికి లేచి మోహన వైపు చూసి, నేను ఒక ఫోన్ చేసుకుని వస్తాను అన్నాడు. మోహన్ సరే అంటూ తలూపి తన తమ్ముడు ఉన్న ఐసీయూ వైపే చూస్తూ చెల్లిని తలుచుకుంది. శరత్ తన మనిషికి ఫోన్ చేస్తూ బయటకు నడిచాడు. అటువైపు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉండడంతో శరత్కి ఏదో డౌట్ పుట్టింది. ఏదో జరిగింది, మోహన్ కూడా ఏం చెప్పడం లేదు, చంద్రిక గురించి అడిగానా, నో ఆన్సర్ అనుకుని ఆ విషయం వెంటనే క్రిష్కి మెసేజ్ చేద్దాం అనుకుంటున్న శరత్ ఆగి ఆలోచిస్తూ, ఒకవేళ అక్కడ ఉన్న నా మనిషి ఫోన్ పాడే వర్క్ చేయలేదేమో, విషయం తెలియకుండా కృష్ణకి చెప్పేవాడిని టెన్షన్ పెట్టడం ఎందుకు అనుకుని మెసేజ్ చేయకుండా తన మనిషికి మళ్ళీ ఫోన్ చేశాడు శరత్. సేమ్ ఆన్సర్ రావడంతో ఆలోచిస్తూ లోపలికొచ్చాడు. క్రిష్ ఫోన్ 2 రోజులైనా కలవకపోవడం, అతని ఇంటికి రాకపోగా అతని ఇండియా వచ్చినట్టు కూడా తెలియకపోవడంతో శరత్లో టెన్షన్ పెరిగిపోయింది. లండన్లో తను ఫ్లైట్ ఎక్కడం తనకు తెలిసింది, కానీ ఎక్కడ దిగాడనేదే తెలియలేదు శరత్కి. ఇక్కడ కార్తీక్కి ఆపరేషన్ జరిగి సక్సెస్ అయితే అయ్యింది. మోహన్కి కావాల్సినవి అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు శరత్. క్రిష్ విషయం తెలియక టెన్షన్ ఎక్కువ అవుతుంది శరత్కి. ఇక తప్పక జనార్దన్కి ఫోన్ చేశాడు శరత్ క్రిష్ మిస్ అయ్యాడని చెప్పడానికి. క్రిష్ మిస్సింగ్ విషయం వినగానే జనార్దన్ శరత్ని నానా మాటలు అన్నాడు. ఎప్పుడూ వాడి వెనకే కుక్కలా ఉండేవాడివి, ఇప్పుడెందుకు వాడి వెనకలేవు అంటూ కొడుకు కనపడకపోయినా బాధ కంటే శరత్ మీద అక్కసు వెళ్ళగక్కడమే పనిగా పెట్టుకుని తిట్టిపోసి కాల్ కట్ చేశాడు జనార్దన్. వెంటనే ధీర్కి ఫోన్ చేశాడు జనార్దన్ అతడిని హెల్ప్ అడగడం కోసం. కానీ అతడి ఫోన్ కూడా పని చేయకపోవడంతో ఒకవేళ ఈ ధీర్ కృష్ణేమైనా చేశాడా అని టెన్షన్ వచ్చింది జనార్దన్కి. ఈ మోహన వల్ల అనవసరంగా నా కొడుకుని లండన్ పంపాను, లేదంటే ఇలా జరుగుండేది కాదు, దీనంతటికీ ఆ మోహనే కారణం. అది నా కొడుకు జీవితంలో లేకపోయింటే వాడు నా మాట వింటూ హ్యాపీగా ఉండేవాడు. మోహన, నిన్ను వదల్నే అని కసిగా అనుకున్నాడు అతను. జనార్దన్ అదే కోపంతో తన వాళ్ళని పిలిచి, ఆ మోహనని ఈడ్చుకురండి, అడ్డొచ్చిన వాళ్ళని తన్నైనా సరే దాని జుట్టు పట్టుకు తీసుకురండి అని కోపంగా చెప్పాడు జనార్దన్ తన మనుషులకు. అప్పుడే అక్కడికొచ్చిన జయంతిదేవి, పెదబాబు ఏంట్రా ఆవేశం, ఈ విషయం నీ కొడుకు తెలిస్తే ఏమవుతుందో తెలీదా, ఇలా మతిలేని పనులు చేయకు, వాళ్ళని వెనక్కి రమ్మను అనింది. అమ్మా, వాడికి తెలియాలంటే వాడు ఉండాలి కదా అని అసహనంగా అన్నాడు జనార్దన్. ఆవిడ టెన్షన్ పడుతూ, ఉండాలంటావేంట్రా అంది. ఆవిడికి పూజారి గారు క్రిష్ జాతకంలో ఉన్న గండాల గురించి చెప్పింది గుర్తుకొచ్చి మరింత భయపడిపోయింది. జనార్దన్ తల్లి వైపు బాధగా చూస్తూ, 2 రోజుల క్రిందట లండన్లో ఫ్లైట్ ఎక్కిన క్రిష్ ఇండియా రాలేదంట, ఎక్కడున్నాడో కూడా తెలియదంట, ఆ కుక్క శరత్ గాడు ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాడు, వాడిని ఈ మోహన్కి కాపలాగా పెట్టిపోయినట్టున్నాడు ఈ మనవడు అని కోపంగా అరిచాడు జనార్దన్. ఏంటి, నా మనవడు కనపడ్డం లేదా అని అరుస్తూ స్పృహ తప్పి పడిపోయింది ఆవిడ. అమ్మా అంటూ ఆవిడ్ని పట్టుకుని పని వాళ్ళ సాయంతో బెడ్రూమ్కి వెళ్ళిన జనార్దన్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించాడు.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.